మీరు ఇన్‌స్టా‌లో మంచి ఇన్‌ఫ్లుయెన్సర్ గదా! ఈయన అసలు మీకెలా పరిచయం అయ్యారు? ఈయనొచ్చేసి నాకు తెలీదు ఎవరో ఫస్ట్ స్టార్టింగ్‌లో ఓకే. ఒక అన్‌నోన్ పర్సన్. నార్మల్‌గా షూట్స్ కోసం అని కాల్ చేస్తుంటారు గదా! అన్‌నోన్ నంబర్స్ నుంచి. ఓకే. అలా వన్ ఫైన్ డే ఇతను గూడా కాల్ చేసి సో అండ్ సో షూట్ ఉందండి. హ్మ్. మీకు ఇంట్రెస్టెడ్ అయితే చేయండి అని చెప్పేసి మాట్లాడారు. ఓకే. సో అలా ఆ కాల్ ద్వారా పరిచయం అయ్యి అక్కడ పరిచయం అయ్యారు. సో దాన్ని కొంచెం పక్కన పెట్టండి. మీ గురించి మాట్లాడుకుందాం. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎలా ఎదిగారు? ఎలా స్టార్ట్ అయింది అసలు మీ జర్నీ ఇన్‌స్టాలో? నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం బేసిక్‌గా. హుహు. మంచి యాక్టర్ అవ్వాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో ఎప్పటినుంచో స్టార్టింగ్ నుంచి స్కూలింగ్ నుంచే డబ్ స్మాష్ లైక్ హ్మ్. ఆ యాప్స్ నుంచి వీడియోస్ చేసుకుంటూ వచ్చేదాన్ని. ఓహ్! అలా వీడియోస్ అన్నీ యాక్టింగ్ ఓరియెంటెడ్ ఫేమస్ అయిపోయి టిక్‌టాక్ వచ్చాక ఫేమస్ అయింది ఇంకా. హ్మ్. హ్మ్. అలా మంచి ఫేమ్ వచ్చింది. అలా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ టిక్‌టాక్ పోవడం తర్వాత ఇన్‌స్టా పీపుల్ రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో టిక్‌టాక్ చేసేటప్పుడే నాకు సాంగ్స్ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఓకే. సో అలా సాంగ్స్ తీసుకున్నాను, చేశాను. హ్మ్. అలా అవి గూడా మంచి క్లిక్ అయ్యి వ్యూస్ వచ్చి అప్పటినుంచి స్టార్ట్ అయింది కెరీర్. మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నారా? అంటే ఇన్‌స్టాలో వీడియోస్ చేయడం, ఇంకా టిక్‌టాక్. స్టార్టింగ్‌లో అయితే పక్కా వద్దు అనే చెప్పినారు. హ్మ్. టెన్షన్ పడేవారు ఎక్కడికన్నా ఎళ్దాం, చేద్దాం అంటే. హ్మ్. బట్ ఇంక ఒక్కొక్కసారి పీపుల్ రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసి మంచి ఫేమ్ వచ్చిన తర్వాత ఓకే. దీనికి టాలెంట్ ఉంది ఎందుకు ఆపాలి అని చెప్పేసి అందరూ సపోర్ట్ చేశారు. ఓకే. ఎంత వరకు చదువుకున్నారు మీరు? నేనైతే ఇంకా చదువుతూనే ఉన్నాను. ఇంకా చదువుతూనే ఉన్నాను. ఏం చదువుతున్నారు? రీసెంట్‌గా డిగ్రీ కంప్లీట్ అయింది. ఇప్పుడు వెరీ ఎంబీఏలో నైస్. జాయిన్ అయ్యాను. హుహు. సో, ఇప్పుడు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను ఇంకా. చదువుతున్నారు ఇంకా. చేస్తున్నాను. నాకొక అవకాశం ఇవ్వచ్చు కదా! ఇతన్ని అడగండి. మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు. అడగండి. అది సంతోష్ గారంటే మీరెవరో బయట తెలియకపోయినా మీ పేరుకు బాగా పలుకుబడి ఉందని వింటున్నామండి మేము. అంటే బయట విన్నాం గూడా. అవును. సో ఏంటి వెనక మాఫియా సో అలా ఏం లేదు. నాకేంటంటే యాక్టింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో నేను రైటర్ అన్నమాట. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సీరియస్ నిజమే చెప్తున్నా. సాంగ్స్ అండ్ స్టోరీస్ రాస్తాను. ఓకే. అవి ఎవరికైనా ఫ్రెండ్స్‌కి గానీ, వాళ్ళకి గానీ, వీళ్ళకి గానీ హ్మ్. ఇచ్చేస్తుంటా సాంగ్స్. మనకు మనీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. నా లైఫ్‌లో మనీకి ఇచ్చిన రెస్పెక్ట్ నేను ఇంకా ఎవ్వరికీ ఇవ్వను. ఓకే. సో మనీ తీసుకుంటాను. వాళ్ళకి సాంగ్స్ గానీ, స్టోరీస్ గానీ ఇచ్చేస్తా. సో వాళ్ళు పేరు వేయొచ్చు, వేయకపోవచ్చు. ఒకవేళ పేరు కావాలి వేయండి అని చెప్తే స్టోరీ రైటర్‌గా పేరు వేయండి అని చెప్తే పేమెంట్ ఎక్కువ ఇచ్చేస్తారు కొంచెం. సో పేమెంట్ తీసేసుకొని దానివల్ల నేను చాలా మోసపోయా చాలా మందితోటి. మంచి నేను చాలా సాంగ్స్, సార్లు స్టోరీస్ చెప్పినా గూడా. నువ్వు చాలా మిస్ రాస్తావు అయ్యాను నాన్న అలా. నీకు మంచి టాలెంట్ ఉంది. అలా వేరే వాళ్ళకి ఇచ్చేయకు. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు. నీ పేరే ఎంచుకో అని చెప్తే, లేదు మనీ అనేది అవసరమే మనకి. సో నేను ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అన్నా సరే నాకు మనీయే ఇంపార్టెంట్ ఫస్ట్. ఓకే. నేమ్‌తో నాకు పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ అందరికీ తెలుసు. సో నా ఫ్రెండ్స్ గానీ, నా రిలేటివ్స్ గానీ వాళ్ళందరికీ తెలుసు. నేను ఏం చేస్తానో, ఏం జాబ్ చేస్తానో అన్నీ తెలుసు. ఏం జాబ్ చేస్తారండి? అంటే నాకు జాబ్స్ కూడా ఉన్నాయి మళ్ళీ. ఓహ్! ఆ! అదే ఏంటి చెప్పరా? ఉంటాయి. అంటే చెప్పకూడదు ఏమన్నా బిజినెసెస్ ఉంటాయి అలా. మీరు అట్లా బిజినెస్‌లు అనగానే మీరు చెప్పకపోతే మేము ఏదేదో ఊహించుకుంటామండి. రాసుకోండి మీకు నచ్చింది రాసుకోండి. అది. సో నా పర్సనల్‌గా నా గురించి నేను ఎక్కువ చెప్పుకోను ఎవరికి. బేసిక్‌గా నేను చెప్తాలే. చెప్పండి. కాదు అలా చెప్పుకోగలను. బేసిక్‌గా ఈయన వచ్చేసి సాంగ్స్, స్టోరీస్ అన్నీ రాసి బయట వాళ్ళకి ఇస్తుంటాడు. ఓకే. అండ్ దాంతో పాటు ఇన్‌ఫ్లుయెన్స్ మార్కెటింగ్ చేస్తుంటాడనమాట. అందరికి ప్రమోషన్స్ ఇవ్వడము, ఈవెంట్స్ మేనేజ్ చేయడం అది చేస్తాడు. దాంతో పాటు ఇంకా పర్సనల్‌గా ఆంటీ వాళ్ళ సైడ్ షాప్స్ అవి ఉన్నాయి. మావి ఓన్‌వి డ్రై క్లీన్ షాప్స్. ఓకే. అవి కూడా మెయింటైన్ చేస్తాడు. చాలా పలు రకాల బిజినెస్‌లు చేస్తున్నారు. చేయాలి కదా తప్పదు. బేసిక్‌గా ఈయనకి ఒక పర్టిక్యులర్ జాబ్ చేయాలి అనేది నచ్చదనమాట. ఓకే. బిజినెస్ మోటివ్ ఈయనకి చాలా ఇంట్రెస్ట్. అంటే ఎవరి కింద పని చేయకూడదు. చేయడం అస్సలు ఇష్టం ఉండదు ఆయనకి. ఆయన ఓన్‌గా ఆయనకి ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్తాడు. బట్ ఏం చేసినా ఇన్‌కమ్ అయితే జనరేట్ చేసుకుంటాడు. ఆ టాలెంట్ అయితే ఉంది. చాలు కదా నాన్న మంత్లీ 2 lakhs చాలు కదా నీకు. సరిపోతుందా? సరిపోట్లేదా? సరిపోట్లేదు చెప్పి ఎవరైనా తల నరికేసి ఇంకో లక్షలు Serious గా. తీసుకొస్తారు. నేను కూడా స్టార్ట్ అలాంటి చేస్తా ఇంకా. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు. ఏం చేసినా మనీ అయితే జనరేట్ చేసుకుంటాడు. జనరేట్ చేస్తారు. మీకు మీరే బాస్ అంతే. నాకు బాస్ ఉంది కదా పక్కన. ఇప్పుడు ఇలా చెప్పకపోతే కష్టం కదా ఇంటికి వెళ్ళాక. అంతే కదా. లేదు. నాకు ఎప్పుడు తినే బాస్. మా అమ్మ తర్వాత తినే. సో మీరేం చదువుకున్నారు? సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. జీవితాన్ని చదివిండు. నాన్న అట్లా నా గురించి చెప్పకు నాన్న ప్లీజ్. అంటే వయసు ఏమనుకుంటుంది నీకు తెలీదు. చదువు మనోడికి పెద్దగా అవ్వలేదన్నమాట. సో ఆ పెద్ద ఇంటర్‌తో అని చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. బేసిక్‌గా ఆపు నేను చెప్తా. బేసిక్‌గా సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నారు. బట్ వీళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవడంతోని ఇంకా అప్పటితో
స్టడీ ఆపేసి సో నాన్న చనిపోయిన తర్వాత నుంచి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో ఫ్యామిలీలో అన్నయ్య, నేను, తమ్ముడు ఏది చూసుకున్నా మేము ముగ్గురమే కలిసి మాట్లాడుకుంటూ చేసేస్తాం అనమాట. మమ్మీకి ప్రాబ్లం రాకుండా. మమ్మీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డది. మమ్మీ కానీ డాడీ లేకపోతే మమ్మీ కూడా చాలా ఫీల్ అవుతుండే అనమాట. ఇంకా అదే టైంలో నాన్న చనిపోయే ముందులోనే అన్నయ్యకి పెళ్లి అయిపోయింది. ఇంకా అన్నయ్యకి పాప బాబు అన్నమాట. ఇంకా వాళ్ళని చూసుకుంటూ అలా 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 ఫ్యామిలీ మొత్తం అందరు మేము ఎక్కడికి వెళ్ళమన్నమాట. అందరం ఒకటే దగ్గరే ఉంటాం, గొడవ పడకుండా. జాయింట్ ఫ్యామిలీ. మీరు ఇట్లా ఏమంటారు ఈవెంట్స్ చేస్తుంటారు, ప్రమోషనల్ థింగ్స్ ఇవన్నీ చేస్తారు. తిని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. సో దీనికి ఫోన్ చేశారు. నెంబర్ ఎవరు ఇచ్చారు? ఒక మహానుభావుడు ఇచ్చాడు. వాడి వల్ల అసలు వాడి వల్ల నానా వాడిని ఏమన్నాను నాన్న ప్లీజ్. సో నాకు ఇండస్ట్రీలో నాకు ఒక్కడే ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పేరు మణికంట. తను ప్రాంక్స్ చేస్తుండే ఇంతకు ముందు. ఇప్పుడు తన బిగ్ బాస్ లో చేస్తున్నాడు అనమాట, వర్క్ చేస్తున్నాడు. సో వాడు నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట నా లైఫ్ లో. మంచి ఫ్రెండ్ అంటే వాడు ఒక్కడే. ఇంకా ఎవరిని నా ట్రస్ట్ చేయను నేను ఎక్కువ. వాడు నాకు ఏ హెల్ప్ కావాలన్నా వాడు చేస్తాడు టైంకి. వాడికి ఏదైనా హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. సో అలా. సో తను మీకు నెంబర్ ఇచ్చాడు. యాక్చువల్ నెంబర్ తన దగ్గర నుంచి నేనే తీసుకున్నా. కాకపోతే చాలా రోజుల నుంచి ఉంది నా దగ్గర. 2 years దాకా తన నెంబర్ నా కాంటాక్ట్ లో ఉంది. బట్ కాకపోతే ఎప్పుడు ఫోన్ చేయలే. సో నా పటాస్ లహరి అని ఒక అమ్మాయి ఉంటుంది. తను నా ఫ్రెండ్ అనమాట. అరే నేను ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను, సో దానికి కావాల్సిన కొంతమంది కావాలి అంటే నేను రిఫర్ చేశాను అనమాట. శివానిని అండ్ ప్రేమలత, చిన్ను, తనని, రౌడీ మేఘ్న, వీళ్ళని రిఫర్ చేశాను అనమాట. ఎందుకు రిఫర్ చేశారు? నాకు ఇష్టం కదా. యాక్చువల్లీ నేను తనకి పెద్ద ఫాలోవర్ని. నేను రిఫర్ చేయడం కంటే ముందు షూట్ గురించి కాల్ చేశారు ఒకసారి. అలా వాట్సాప్ లో కాంటాక్ట్ ఉండిపోయింది, స్టేటస్ లో చూడడము, అంతేగాని ఎక్కువ మాట్లాడుకోవడం అంతా ఏమీ లేదు. ఏమన్నా షూట్స్ పర్పస్ ఏమన్నా ఉంటే చెప్తాను అని చెప్పాడు. ఓకే చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పాను. సో అలా షూట్స్, ఆడిషన్స్ ఏమున్నా కాల్ చేసి చెప్పేవారు. నాకు టైం ఉంటే, నాకు వీలైతే నేను వెళ్ళేదాన్ని. అలా ఆ రోజు కూడా కాల్ చేసి చెప్పారు. మీరు పెద్ద ఫాలోవర్ తనకి? ఫ్యాన్ ఫాలోవర్ అండి, ఫ్యాన్ కూడా. అసలు ఫ్యాన్ నుంచి హస్బెండ్ అయిపోయాడు అనమాట. హస్బెండ్ అయిపోయాడు డైరెక్ట్ వే అనమాట. డైరెక్ట్ వే, మధ్యలో ఎక్కడ ఆగలేదు కూడా. అసలు మా ఇద్దరు రిలేషన్ ఎట్లా స్టార్ట్ అయ్యింది అంటే, మామూలు తను బ్లాక్ చేస్తా అని చెప్పేసి నాతో కాంటాక్ట్ లో ఉన్నప్పుడు ఎప్పుడు షూట్స్ చెప్తావు బట్ ఎప్పుడు కలవలేదు ఏంటి నువ్వు అని చెప్పేసి నన్ను ఒకసారి గొడవ పడింది నాతోటి. గొడవ పడితే ఏం లేదు, నాకు అలా నచ్చదు, టైం వచ్చినప్పుడు కలుస్తాం కదా, నువ్వు కూడా ఇండస్ట్రీలోనే ఉంటున్నావు కదా. ఎక్కడో ఏదో బ్యాక్గ్రౌండ్ లో ఏదో భాష మాదిరి రజనీకాంత్ గారికి ఇట్లా ఉంటారు కదా, ఆటో తోలుకుంటూ ఉండిపోయి చివరిలో చెప్తారు. సో ఏమైందంటే కలుద్దాం టైం వచ్చినప్పుడు, మనమే కలుస్తాం కదా అని చెప్పిన. సరే నీతో మాట్లాడు, బ్లాక్ చేస్తా అని చెప్పేసి తను బ్లాక్ చేసేసింది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock నేను వాళ్ళ ఇంటి ముందు నిల్చున్న, బ్లాక్ చేసిందని. ఎందుకు? అప్పటి వరకు ఒక 6 months 7 months దాకా అడిగింది నన్ను కలువు అని. బట్ నేను అప్పుడు అంత పట్టించుకోలేదు. సరే బ్లాక్ చేస్తే ఏమైంది? అయిపోతుంది కదా మామూలే. ఎందుకంటే తను నాకు ఇష్టం కదా. నిల్చున్న తర్వాత ఫోన్ చేస్తే నీతో మాట్లాడి వేరే వచ్చి ఫోన్ చేసిన, నీతో మాట్లాడి బ్లాక్ చేసేసిన. సరే నేను ఇంటి బయట కలుద్దాం. కరోనా టైంలో అన్ని రోడ్స్ అన్ని బ్లాక్ చేసేసిండ్రు. అసలు ఎట్లా వచ్చిండో ఏమో, అసలు ట్రాఫిక్ పోలీస్. సో 6 o'clock కల్లా తను మీట్ అయిన వెంటనే ఇంకా 6 రోజుల నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అప్పటికి తెలీదు అసలు లవ్ చేస్తున్నాడు ఏదని తెలీదు. ఫ్రెండ్లీగానే చెప్పాలి కదా మరి, ఊర్లో వాళ్ళకి ఒకరంటే చెప్తారు, అంతమంది బయటకు వచ్చింది. సో అలా. సో శివాని గారి కంటే ముందు మామూలుగా ప్రతి ఒక్కరికి 1, 2, 3 చిన్నప్పటి నుంచి క్రష్లు ఏదో ఒకటి ఉంటాయి కదా. మీకు అలా చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచి అంట? LKG నుంచి ఏమైనా స్టార్ట్ చేస్తారా? నుంచి వద్దులే కానీ నేను సిన్సియర్ గా లవ్ చేసిన అమ్మాయి అయితే ఒక అమ్మాయిని చేసా 7 years. ఇంకా తనతో కొంచెం ప్రాబ్లం అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా లైఫ్ లో ఏ అమ్మాయిని నమ్మలేకుండా అలా అయిపోయా. సీరియస్. మీకేమైనా చెప్పినా కదా నీకు? ఏమైంది? ఎక్కడ పోయినా అసలు తన టాపికే వద్దు అంటే అసలు మళ్ళీ ఆమె టాపికే తీస్తాడు. హర్ట్ అవుతుందని కూడా ఏముండదు, ఎప్పుడు అదే టాపిక్స్. ఎంతమందికి చెప్పిండు అబ్బా. ఎందుకు వింటారు? పక్కన ఆల్రెడీ ఒక వైఫ్. ఎంతమందికి చెప్పిన నా ఫ్రెండ్స్ కి, నాకు పరిచయమైన ప్రతి ఒక్కరికి చెప్తాడు. అది పెద్ద గ్రేట్ లవ్ స్టోరీ లాగా. అరే లవ్ చేసా కాబట్టి చెప్తారు నాన్న. లవ్ చేసి ఇప్పుడు నీ గురించి చెప్పట్లేనా? అయిపోయిన స్టోరీస్ అన్ని చెప్పడం ఎందుకు మళ్ళీ? ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ నీకు వచ్చినావా లేదా గొడవ పడ్డానికి వచ్చావు ఇక్కడికి? మరి ఆబ్వియస్లీ పక్కన వైఫ్ ఉన్నారు కదా. సారీ అబ్బా, నేను మీరు వెళ్దాం.
తన గురించి చెప్పేటప్పుడు నువ్వు ఎందుకు మధ్యలో ఇట్లా మరి అన్ని దగ్గర చెప్తే కోపం వస్తుంది. ఆ అమ్మాయి గురించి టాటూ కూడా వేసుకున్నారని విన్నాం మేము. ఎక్కడ వేసుకున్నాలేండి ఇప్పుడు. అది చూపిస్తే సో ఇక్కడ అది. సో నా లైఫ్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ స్టోరీ తనదే. ఆహా. ఫస్ట్ అండ్ లాస్ట్ తనే. నేను ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి. లవ్ స్టోరీ. ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ స్టోరీ ఏంటి? ఇప్పుడు- తర్వాతే కదా తినొచ్చింది. లేదు ఫస్ట్ నేను ఈ అమ్మాయినే లవ్ చేసిన, అంజలి అనే అమ్మాయిని లవ్ చేసిన. ఆ అమ్మాయిని లవ్ చేసిన, ఒక 7 years లవ్ చేసిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తను నాకు దూరం అయిపోయింది. సో అప్పటి నుంచి నేను అమ్మాయి అంటేనే దగ్గరకు కూడా రాకుండా దూరంగానే ఉండేవాడిని. బేసిక్ గా తినకు కూడా నేను కలవకపోవడానికి రీజన్ కూడా అదే. ఏ అమ్మాయి దగ్గరికి రానిచ్చేవాడిని కాదు. కట్ చేస్తే అమ్మాయిలంతా ఇంతేనా అని చెప్పేసి ఇంకా నేను అప్పటి నుంచి గుడ్ బాయ్ లా ఉండేవాడిని, కొంచెం బ్యాడ్ గా ప్లే బాయ్ అప్పటి నుంచి ప్లే బాయ్. సో అలా ప్లే బాయ్ లా ఇంకా అప్పటి అవుతూ నుంచి అవుతూ అందరినీ పలకరించడం, మాట్లాడడం, గెలకడం. సో అందరూ ఉన్నారు కదా, నేను ఒక్కని ఎందుకు ఇలా లోన్లీగా ఉండడం అని చెప్పేసి ప్రతి వాళ్ళతో పులిహార కలిపేవాడిని అన్నమాట. అలా కలుపుతూ ఒక 69 మంది దాకా. నాతో కూడా అట్లే కలిపిండు బై ఛాన్స్, నేను అలా మింగిల్ అయిపోయా అంతే. సో తినకంటే ముందు నాకు లవ్ స్టోరీస్ అంటే 69 ఉన్నాయి. 69 లవ్ స్టోరీస్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా శివానితో ఫిక్స్ అయిపోయాయి. తినకు కూడా మామూలుగానే పులిహోర కలపడం. అసలు తనని ఇంప్రెస్ చేయలేదు. చూడండి, ఇంప్రెస్ చేయలేదంటే ఇంప్రెస్ చేయకుండానే మీరు పడిపోయారు. ప్రపోజ్ ఎవరు చేశారు అడగండి ఫస్ట్. అది నేనేం ప్రపోజ్ చేయలేదు నీకు. సరే టైం వచ్చింది. ఇప్పుడే చెప్తారు ఎవరో ఒకరు.